హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్గా క్విక్గా హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. నాకు ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా కూడా ఇలా సింపుల్గా చేసేస్తానండి. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా అయిపోతుంది. సో ఈ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. దీనిలోని హోల్ బిర్యానీ గరం మసాలాను కూడా వేసుకోవాలండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, దీంతో పాటుగా ఆయిల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నాను. దీనిలోకి 1/2 కప్ పెరుగును కూడా వేసుకోవాలండి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ మొత్తాన్ని ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు రైస్ రెడీ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద వాటర్ని వేసుకోవాలన్నమాట. మీరు రైస్ ఎంతైతే తీసుకుంటారో దానికి ట్రిపుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి. అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ సముద్రపు నీళ్ళంత ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడే రైస్కి పడుతుంది. దీనిలోనే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలండి. అలాగే దీనిలోకి 1/4 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఈ మసాలా ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని ఒక 70% వరకు కుక్ చేసేసుకోవాలన్నమాట. మీరు రైస్ కుక్ చేసుకున్న తర్వాత అయినా ఈ ప్రాసెస్ చేయొచ్చండి. ఇలా చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా చేసేయచ్చు అనమాట దమ్ బిర్యానీ. సో అందుకని ఈ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకొని 70% కుక్ చేసేసుకోవాలండి. ఇలా 70% కుక్ చేసుకోవడం వల్ల దమ్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది. చికెన్లోని ఈ గ్రేవీ మొత్తం కాస్త దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న చికెన్లోకి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో వీడియో చేశానండి. ఒకసారి చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. ఇలా అంతా రైస్ పరుచుకున్న తర్వాత దీనిలోకి పైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని, అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలండి. దీంతో పాటుగా సైడ్స్ 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా బిర్యానీ చేసేసుకోవచ్చో. మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సింపుల్గా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా సేమ్ ప్రాసెస్లో చేస్తానండి. ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆగండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చెయ్యొచ్చుగా.